రామ తులసి పూజ కొరకు మరియు ఔషధ గుణాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ తులసి ఆకులు ఇతర రకాల తులసి కంటే తీయని రుచిని కలిగి ఉంటాయి. ఇక కృష్ణ తులసి విషయానికి వస్తే ముదురు ఆకుపచ్చ, ఉదారంగు ఆకులు మరియు ఉదారంగు కాండం కలిగి ఉంటుంది. ఇది కొంచెం చేదు రుచిని కలిగి ఉంటుంది. 2 రకాల తులసి ఆకులు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే రామ తులసి జీర్ణ సమస్యలను తగ్గించి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఇలాంటి వాటి నుంచి ఉపశమనం కొరకు సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. కృష్ణ తులసి శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. జ్వరం, జలుబు మరియు దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి మరియు మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. రామ తులసి, కృష్ణ తులసి ఈ 2 కూడా మన ఆరోగ్యానికి మంచివే. రోజుకి 3 ఆకులను పరగడుపున నమిలి తినవచ్చు. లేదంటే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. దాదాపు తులసి అనేది ప్రతి ఇంటిలో ఉంటుంది. కాబట్టి తులసి ఆకులను తిని వాటిలో ఉన్న ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.